రుణమాఫీకి కట్ ఆఫ్ మీడియా సమావేశంలో మాట్లాడుతున్న సీఎం రేవంత్ రెడ్డి పక్కన మంత్రులు గతేడాది డిసెంబర్ 12, 2018 నుంచి 9/12, 2023 మధ్య లోన్ తీసుకున్న రైతులకు వర్తింపు ఖరారు చేసిన రాష్ట్ర ప్రభుత్వం అంచనా 31 ఒకే విడతలో రుణమాఫీ కేబినెట్ సమ్మతి త్వరలోనే అన్ని వివరాలతో జీవో అందులో గైడ్ లైన్స్ అర్హులు ఆంక్షలు మంత్రులు ప్రజాప్రతినిధులు అనర్హులు మంత్రుల నుంచి అభిప్రాయాల సేకరణ 15 ఆగస్టు కల్లా పూర్తి స్థాయిలో అమలు బీఆర్ఎస్ 10 ఏళ్ల పాలనలో 28,000 కోట్లు మాత్రమే మాఫీ మీడియాకు అవసరమైన ఇన్ఫర్మేషన్ కు మంత్రులు పొంగులేటి శ్రీధర్ బాబు ఇస్తారు వారిచ్చేదే అధికారిక సమాచారం సీఎం రేవంత్ రెడ్డి త్వరలోనే మహిళలకు 2,500 మహాలక్ష్మిలో అమలుకు మరో స్కీమ్ సిద్ధం ప్రారంభించేందుకు సర్కార్ ఏర్పాట్లు ముసాయిదా గైడ్ లైన్స్ రెడీ విధి విధానాలు నిర్ణయం కోసం రైతు భరోసా గైడ్ లైన్స్ కోసం కేబినెట్ సంచలన కమిటీ గతంలో శ్రీమంతులు ఫామ్ హౌస్ ఓనర్లకు సైతం ఇచ్చారు సీఎం రుణమాఫీ మాటను నిలబెట్టుకున్నాం నా జీవితంలో ఈ రోజు జూన్ 21, 2024 చారిత్రాత్మకము వరంగల్ వేదికగా మే 6, 2022న లక్షలాది మంది తెలంగాణ రైతులకు రాహుల్ గాంధీ ఇచ్చిన మాట ఏకకాలంలో 2 లక్షల రుణమాఫీ నా సారథ్యంలో మంత్రివర్గం ఆ మాటను నిలబెట్టుకుంటున్నది తెలంగాణ రైతులకు ఏకకాలంలో 2 లక్షల రుణమాఫీ చేయాలని కేబినెట్ నిర్ణయం తీసుకుందని సీఎం రేవంత్ రెడ్డి ట్వీట్ చేశారు రాష్ట్రంలో రుణమాఫీ అమలుకు కేబినెట్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది ఇందుకు కట్ ఆఫ్ తేదీని సైతం నిర్ణయించింది గతేడాది డిసెంబర్ 9వ తేదీలోపు రుణమాఫీకి కట్ ఆఫ్ మీడియా సమావేశంలో మాట్లాడుతున్న సీఎం రేవంత్ రెడ్డి పక్కన మంత్రులు గతేడాది డిసెంబర్ 12, 2018 నుంచి 9/12, 2023 మధ్య లోన్ తీసుకున్న రైతులకు వర్తింపు ఖరారు చేసిన రాష్ట్ర ప్రభుత్వం అంచనా 31,000 కోట్లు ఒకే విడతలో రుణమాఫీ కేబినెట్ సమ్మతి త్వరలోనే అన్ని వివరాలతో జీవో అందులో గైడ్ లైన్స్ అర్హులు ఆంక్షలు మంత్రులు ప్రజాప్రతినిధులు అనర్హులు మంత్రుల నుంచి అభిప్రాయాల సేకరణ 15 ఆగస్టు కల్లా పూర్తి స్థాయిలో అమలు బీఆర్ఎస్ 10 ఏళ్ల పాలనలో 28,000 కోట్లు మాత్రమే మాఫీ మీడియాకు అవసరమైన ఇన్ఫర్మేషన్ కు మంత్రులు పొంగులేటి శ్రీధర్ బాబు ఇస్తారు వారిచ్చేదే అధికారిక సమాచారం సీఎం రేవంత్ రెడ్డి త్వరలోనే మహిళలకు 2,500 మహాలక్ష్మిలో అమలుకు మరో స్కీమ్ సిద్ధం ప్రారంభించేందుకు సర్కార్ ఏర్పాట్లు ముసాయిదా గైడ్ లైన్స్ రెడీ విధి విధానాలు నిర్ణయం కోసం వెయిటింగ్ రైతు భరోసా గైడ్ లైన్స్ కోసం కేబినెట్ సంచలన కమిటీ గతంలో శ్రీమంతులు ఫామ్ హౌస్ ఓనర్లకు సైతం ఇచ్చారు సీఎం రుణమాఫీ మాటను నిలబెట్టుకున్నాం నా జీవితంలో ఈ రోజు జూన్ 21, 2024 చారిత్రాత్మకము వరంగల్ వేదికగా మే 6, 2022న లక్షలాది మంది తెలంగాణ రైతులకు రాహుల్ గాంధీ ఇచ్చిన మాట ఏకకాలంలో 2 లక్షల రుణమాఫీ నా సారథ్యంలో మంత్రివర్గం ఆ మాటను నిలబెట్టుకుంటున్నది తెలంగాణ రైతులకు ఏకకాలంలో 2 లక్షల రుణమాఫీ చేయాలని కేబినెట్ నిర్ణయం తీసుకుందని సీఎం రేవంత్ రెడ్డి ట్వీట్ చేశారు రాష్ట్రంలో రుణమాఫీ అమలుకు కేబినెట్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది ఇందుకు కట్ ఆఫ్ తేదీని సైతం నిర్ణయించింది గతేడాది డిసెంబర్ 9వ తేదీలోపు రుణం తీసుకున్న రైతులందరికీ మాఫీ చేయాలని దానికి ఒకే విడతలో అమలు చేయాలని స్పష్టం నిర్ణయం తీసుకుంది సెక్రటరియట్లో సీఎం రేవంత్ రెడ్డి ఆంక్షల అధ్యక్షతన శుక్రవారం నిర్వహించిన కేబినెట్ సమావేశంలో రుణమాఫీ అమలుపై లోతుగా చర్చించారు మంత్రులంతా వారి అభిప్రాయాలను వెల్లడించిన తర్వాత మంత్రివర్గం స్పష్టమైన నిర్ణయం తీసుకుందని ఈ పథకం అమలు కోసం తీసుకున్నట్టు తెలుస్తుంది రుణం తీసుకున్న రైతులందరికీ మాఫీ చేయాలని దానికి ఒకే విడతలో అమలు చేయాలని స్పష్టం నిర్ణయం తీసుకుంది సెక్రటరియట్లో సీఎం రేవంత్ రెడ్డి అధ్యక్షతన శుక్రవారం నిర్వహించిన కేబినెట్ సమావేశంలో రుణమాఫీ అమలుపై లోతుగా చర్చించారు మంత్రులంతా వారి అభిప్రాయాలను వెల్లడించిన తర్వాత మంత్రివర్గం స్పష్టమైన నిర్ణయం తీసుకుందని ఈ పథకం అమలు కోసం తీసుకున్నట్టు తెలుస్తుంది